ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకువచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు అని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం చూస్తున్నారు. ముఖ్యంగా వితంతు మహిళలు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ అనేక కేటగిరీలకు సంబంధించి అంటే గత ఎన్నికల కంటే ముందే కూడా అప్లై చేసుకున్న వాళ్ళ గురించి లెక్క పెట్టుకుంటే దాదాపుగా మనకు 11-13 నెలల నుంచి కూడా మనకైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారిలో ఎక్కువగా భర్త చనిపోయినటువంటి మహిళలు, వికలాంగులు, నేతలు, చర్మ కళాకారులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు ఇలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఈ పెన్షన్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకువచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు పెన్షన్ల పైన అంటే అధికారుల్లోకి వచ్చిన వెంటనే మీకందరికీ కూడా పెన్షన్ పెంచి అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకైతే పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. ఒక నెల కూడా లేట్ కాకుండా ప్రతి నెల కూడా 1-2 తారీఖుల్లోనే మీ ఇంటి వద్దకే అధికారుల ద్వారా పెన్షన్ పంపిణీ అయితే ఇంటి వద్దకే చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. ఇక దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ కొత్త పెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఆయన అవకాశం కల్పిస్తూ కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏపీలో ఎవరికి కూడా కొత్త పెన్షన్లు ఇస్తారు, అలానే 50 సంవత్సరాల పెన్షన్ ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఇక ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఎవరు అర్హులు అంటే ఏ కులాల వాళ్ళకు సంబంధించి ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ అంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, మనకు మార్చి నెల పెన్షన్లు కూడా కొన్ని మార్పులు అయితే తీసుకురాబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే వికలాంగుల పెన్షన్కు రీవెరిఫికేషన్ జరుగుతున్నాయి కదా, ఈ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకు మార్చి నెలలో పెన్షన్ వస్తుందా రాదా అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కొన్ని లక్షల మంది కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మనకు కొంతమందికి అయితే భయం అయితే పట్టుకుంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వానికి అత్యధిక ఫిర్యాదులు వెళ్లడంతో ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ల పైన మొదట్లో అన్ని రకాల పెన్షన్ తనిఖీ చేశారు, కానీ దానిపైన పెద్దగా అయితే ఏమీ కాలేదు. కానీ ఎవరైతే దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నారో మనకు 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, అలానే 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారో వీరిపైన ఎక్కువగా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. అంటే మంచిగా ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ పొందుతున్నారు, వీళ్ళకి అర్హత లేకపోయినా కూడా పెన్షన్ తీసుకుంటున్నారు అని చెప్పడంతో ఏపీ ప్రభుత్వం మనకు ఎక్కువగా ప్రాధాన్యత తీసుకొని ఈ యొక్క పెన్షన్ తనిఖీ అయితే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసి ఇక ఈ పెన్షన్ తనిఖీ ప్రారంభించింది. గత నెలలో చూసుకుంటే దాదాపుగా 18,000 మందికి పైగానే పెన్షన్లు అయితే రద్దయింది. మళ్ళీ నెలలో కూడా మనకు పెన్షన్ తనిఖీ అయితే ప్రారంభమైంది కదా, దాదాపుగా 6 నెలల పాటు కూడా ఈ పెన్షన్ తనిఖీ అనేది ఉంటుంది కూడా. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ పెన్షన్ తనిఖీల్లో మనకు కొన్ని రకాల పరీక్షలు అయితే చేస్తూ ఉన్నారు. ముందుగా నోటీసులు అయితే ఇస్తారు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు. ఆ నోటీసులకి అయితే మనకైతే డేట్ అలానే టైము, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అనే వివరాలన్నీ ఉంటాయి కదా. ప్రతి జిల్లాకు సంబంధించిన ఆ జిల్లా ఆసుపత్రిలో అయితే మనం ఆ జిల్లా హాస్పిటల్ ఏదైతే ఉంటుందో మీరైతే వెళ్లాల్సి ఉందన్నమాట. ఇక జిల్లా హాస్పిటల్కి వెళ్ళి మీరు అక్కడ వైద్య పరీక్షలు చేయించుకొని మళ్ళీ కూడా ఈ యొక్క వెరిఫికేషన్ ఎవరైతే చేయించుకుంటారో ఈ సదరం యొక్క సర్టిఫికేట్ ఉంటుంది కదా, వారికి అయితే పెన్షన్ వస్తుందా రాదా అనేది పెద్ద సమస్య, పెద్ద డౌట్ అయితే. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సిన విషయం, ఎవరైతే పెన్షన్ వెరిఫికేషన్ వెళ్తున్నారో మీరు ఖచ్చితంగా వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఒకవేళ మీరు నోటీసులు తీసుకోకుండా మాకు పెన్షన్ వస్తుంది కదా, మాకు వెరిఫికేషన్ ఎలాగూ ఏమవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు కనుక నోటీసులు తీసుకోకుండా ఉంటే మీకైతే పెన్షన్ వెరిఫికేషన్ కాకపోతే వచ్చే నెల నుంచి పెన్షన్ అయితే హోల్డ్లో పెట్టేస్తారు. కాబట్టి మీరు నోటీసులు తీసుకోవాలి, ఖచ్చితంగా పెన్షన్ తనిఖీ అనేది చేయించుకోవాలి. ఇక తనిఖీ చేసిన వారిలో కొత్త భయం పట్టుకుందంటే చాలా మంది ఏంటంటే తక్కువ అంటే 1,000 లేకపోయినా 5,000లో 1,000 లేకపోయినా 90% కూడా వేయించుకున్న వారు ఉన్నారు.
పర్సంటేజ్ అనేది మనకు 40-45% ఉంటే మనకైతే పెన్షన్ వస్తుంది. అలా కాకుండా మనం 90, 60, 70 ఇలా వేయించుకుంటున్నారని అలా అయితే అవకాశం ఉంటుందని ఇలా చేస్తున్నారనమాట. ఎందుకంటే మనకు 40% కన్నా తక్కువ ఉంటే పెన్షన్ రాదు కాబట్టి మనం తనిఖీ చేస్తున్నారు కాబట్టి చూసి పర్సంటేజ్ కనుక తగ్గించారంటే మీకైతే పెన్షన్ వచ్చే అవకాశం లేదనమాట. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు అన్నీ కూడా ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే మీ పెన్షన్ అనేది ఎక్కడికి పోదు. ఎవరు ఏం చేసినా కూడా మీ పెన్షన్ అనేది ఎక్కడికి పోదు. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. తనిఖీలకు మీరు తప్పకుండా హాజరు కావాలి. తనిఖీలకు మీరు హాజరయ్యాక పెన్షన్ తనిఖీతో పాటుగా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే మీరు పెన్షన్ అనేది ఎక్కడికి పోదు. తనిఖీ చేసిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ పోతుందని కాదు, కొంతమందికి మాత్రమే, అర్హత లేని వాళ్ళకు మాత్రమే పెన్షన్ అనేది ఆపేస్తారు. ఒకవేళ మీరు కనుక తనిఖీకి వెళ్ళకపోతే పెన్షన్ అయితే ఆగిపోతుంది. గత నెలలో అలానే 18,000 పెన్షన్లు అయితే మనకైతే ఆగిపోవటం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్ తనిఖీకి హాజరయ్యి మీ పెన్షన్ తనిఖీ అనేది చేయించుకోండి. ఇక విషయాన్ని పక్కన పెడితే ఇంకా మరొకటి ఏంటంటే ఇప్పటికే కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త పెన్షన్లు సంబంధించి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా పెన్షన్ విషయంలో చాలా పారదర్శకంగా ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 6 దశల ధృవీకరణ కూడా ఇప్పటికే తొలగించడం జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్ అప్లికేషన్ విడుదల చేసి 20వ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది. అందులో నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి నిర్ణయం తీసుకుని ఇక్కడ మార్చి నెలలో అప్లికేషన్ విడుదల చేస్తామంటున్నారు. మార్చిలో అప్లికేషన్ విడుదల చేస్తే మీరంతా కూడా అప్లై చేసుకుంటే మీకు ఏప్రిల్ నుంచి కూడా కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఈ పెన్షన్ ఇచ్చేందుకు. ఇక చాలామంది కూడా పెన్షన్ రాకపోవడానికి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ అయితే పడుతుంది. ఇక గురుకులంలో చదువుతున్న, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది మనకు పెన్షన్ డబ్బులు అయితే పడతాయి. మీరు అకౌంట్లో వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోండి. ఇక దీంతో పాటుగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మార్చి నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఈ మార్చి నెల పెన్షన్లు కూడా చాలా మందికి పెన్షన్లు రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికి పెన్షన్ తనిఖీ అనేది ప్రారంభమైంది. ఇక ఈ పెన్షన్ తనిఖీలో మనకు చాలా మంది గత నెలలో చూసుకుంటే మనకు దాదాపుగా 18,000 మంది పెన్షన్లు అయితే రాలేదు. ఎందుకు ఆగిపోయిందంటే తనిఖీలో చాలా మంది అర్హత లేకపోయినా కూడా వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారనమాట. అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించడం జరిగింది. ఇక అటువంటి పెన్షన్లన్నీ కూడా రద్దయిపోవడం జరిగింది. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్ విషయంలో ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉందన్నమాట. కాబట్టి మీ అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది. కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. వికలాంగుల పెన్షన్లకు సంబంధించి సదరన్ సర్టిఫికేట్లు అనేవి మనం అప్లై చేసుకోవాలి. కాబట్టి ఈ సదరన్ సర్టిఫికేట్లు జారీ అనేది నిలిపివేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అంతే మనకు గత 4 నెలల నుంచి కూడా ఈ సదరన్ సర్టిఫికేట్లు అనేవి చేయట్లేదు. ఈ వికలాంగుల పెన్షన్ తనిఖీ అనేది పూర్తయిపోయిన తర్వాత మనకు జూన్ నుంచి కూడా కొత్త సదరన్ సర్టిఫికేట్లు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా చెప్పింది. కాబట్టి వికలాంగుల పెన్షన్ తప్ప మిగిలినటువంటి దాదాపుగా 25 కేటగిరీల కింద పెన్షన్ అయితే ఏపీ ప్రభుత్వం ఈ 25 కేటగిరీల పెన్షన్ తీసుకోవడానికి ఇచ్చేందుకు అవకాశం ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. నేను చాలా వీడియోల్లో చెప్పాను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో. మీరు పాత వీడియోలో పెన్షన్లకు సంబంధించి వెళ్తే మీకు ఖచ్చితంగా కూడా ఏమేమి అవసరమో అవన్నీ రెడీగా పెట్టుకోండి. ఇంకా మనకు ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక మార్చి నెలలో మనకు ఈ పెన్షన్లకు సంబంధించి కొన్ని మార్పులు అయితే తీసుకురాబోతుంది. మరొక 15 రోజుల్లో పెన్షన్ పంపిణీ ఉంది కాబట్టి ప్రభుత్వం అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతుంది. దాని ప్రకారంగా పెన్షన్ అయితే మంజూరు చేస్తారు. మార్చి నెలలో మనకైతే సంబంధించి లిస్ట్ అయితే విడుదల అవుతుంది. ఆ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను ఒక చిన్న వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్ తో మీ ముందుంటాను.